ప్రేక్షకులందరికీ దేవుని మహాపరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం దేవుడు అనుగ్రహించారండి మీ అందరితో పాటు ఆరాధించడానికి, వాక్యం ధ్యానించడానికి దేవుడు గొప్ప కృప చూపించారు. సిడ్నీ నుంచి ఆరాధిస్తున్నానండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. కీర్తనలు 45 వాక్య భాగం 6వ వాక్యం. దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుప్రభువుకి ఆయన గురించి ఈ ప్రొఫెసీ అనేది ఇచ్చారనేది అనే మాటను ఇక్కడ ఈ కీర్తన భాగంలో మనము చూస్తున్నాము. అది ఇంకా నెరవేర్చబడ్డానికి కొన్ని వందల సంవత్సరాలు అయినాయి. అయినప్పటికీ ముందుగానే వచ్చిన ప్రొఫెసీ ఇది. ఆయన సింహాసనం నిరంతరంగా నిలిచి ఉంటుందంట. అయితే ఆయనలో ఉన్న మనము ఆ సింహాసనం ఎంత ఎత్తుగా ఉందో, మన విశ్వాసం, మన వినయం, మన విధేయత, మనము ఆయన రాజ్యం పట్ల చేసే కార్యాలు కూడా అంత ఎత్తుగా ఉండాలని, అందుకని తన సింహాసనాన్ని వదిలిపెట్టి దిగి వచ్చిన దేవుడు. ప్రార్థన చేసుకుందామండి. ఎస్ లార్డ్, యూ కేమ్ డౌన్ ఆల్ యువర్ గ్లోరీ for us, to redeem us, to give us the freedom. ఫ్రీడమ్ అనేది ఏంటనేది చెప్పడానికి మాకు ఇహలోక ఈ బంధకత్వాల నుంచి మేము ఎలా విడిపించబడాలి, విడిపించబడిన మేము మీ రాజ్యాని కోసం మేము ఎంత పని చేయాలి, ఎంత పని చేసి మేము ఎంతమందిని మీరు కాపాడేటట్లు మీ సన్నిధానానికి మేము తీసుకొని రావాలి. మీరు చూపించిన త్రోవల వాళ్ళు నడిచేటట్లు వాళ్ళని మేము ఎంకరేజ్ చేయాలి. రాజ్యం అనేది అలాగ కట్టబడుతుందంట. అవును ప్రభువా, మీరు నోవాని పిలిచినప్పుడు తండ్రి, ఆదికాండం 6వ అధ్యాయం, నోవా అన్నీ వదిలిపెట్టేసి ఆయన చుట్టూ అందరూ పరిహాసం చేశారంట, హేళన చేశారంట. కానీ ఆయన కుటుంబం, ఆయన కుమారులు, ఆయన కోడళ్ళు, ఆయన భార్య, ఆయనను బట్టి నోవా చూపించిన విశ్వాసాన్ని చూసి వాళ్ళు కూడా వాళ్ళ విశ్వాసంలో నిలబడ్డారంట. ఓడ కట్టారు. ఆ ప్రళయంలో అందరూ మునిగిపోయారు. కానీ నోవా ఓడలో ఉన్నవాళ్ళు, ఆ జీవరాశులు ఎవ్వరు కూడా మునిగిపోకుండా అందులో ప్రయాణం చేశారు తండ్రి. ప్రయాణం చేసి మీరు ఆ నీళ్ళంతా ఇనికిపోయినాక వెలుగుని చూపించే వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. తలుపు తెరువు, నువ్వు బయటికి వెళ్ళు అని మీరు చెప్పేవాళ్ళు వరకు వాళ్ళు అక్కడే ఉన్నారంట. అంత గొప్ప విశ్వాసం వాళ్ళ విశ్వాసం తండ్రి. ఒక నూతన తరాల్ని తీసుకొని వచ్చారు వాళ్ళ నుండి తండ్రి. అంతకుముందు ఉన్న పాపమంతా తుడిచివేసేటట్ల ఈ కుటుంబాన్ని నిలబెట్టారు ప్రభువా. అలాగ మేము కూడా ఎప్పుడు ఈ ప్రపంచమంతా ఎంతో ప్రళయంలో ఉంది ప్రభు. There is so much of catastrophe around us.
There are wars going on in many nations. ప్రజలు చెదరిపోతున్నారు. వాళ్ళకి ఏమి జరుగుతుందో, రేపు వాళ్ళు ఏమైపోతారో అని వాళ్ళకే తెలియదు. పురుషులు వాళ్ళ కుటుంబాలని వదిలేసి, వాళ్ళ భార్య పిల్లల్ని వదిలేసి, ఎక్కడ ఏమి దొరుకుతుందో, ఎలాంటి వాహనం దొరుకుతుందో అందులో ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా వాళ్ళకి తెలియదు, వెళ్ళిపోతున్నారు వాళ్ళు గుంపులు గుంపులు. ఆ రోజు నోవా కాలంలో అందరూ ఏం జరుగుతుందనేది ప్రపంచం అంతటా చూడలేకపోయారేమో. కానీ ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా, మీరిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎక్కడ ఏమి జరుగుతుందనేది మేము తెలుసుకుంటున్నాం. ప్రభువా, మీరు మాకు చూపిస్తున్నారు. అవన్నీ ఎందుకు చూపిస్తున్నారు? ఇవన్నీ ఉన్నాయి, కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో, నువ్వు, నీ కుటుంబాలు, నీ సంఘం, నీ సంఘస్థులు, వాళ్ళ కుటుంబాలు నేను కాపాడుతున్నాను. నేను ఆరోగ్యం ఇచ్చి సురక్షితంగా ఉంచుతున్నాను. సో నా కొరకు నువ్వు డైరెక్ట్గా ఏమి చేయలేకపోయినా, నా రాజ్య సువార్త కొరకు, నా రాజ్యం కట్టడానికి కొరకు నువ్వు మనస్ఫూర్తిగా సమర్పణంతో నేను ప్రయాసపడ్డప్పుడు, నోవా ప్రయాసపడ్డట్టు, అబ్రహాము ప్రయాసపడ్డట్లు, అబ్రహామని అందరికీ తండ్రిగా నేను హెచ్చించాను. గొప్ప జనముగా అందరినీ, ప్రతి ఒక్క దేశాన్ని ఆయనకి గొప్ప జనముగా నేను అనుగ్రహించాను. అలాంటి ఒక ఉన్నత స్థాయి నేను నీకు కూడా ఇస్తున్నాను. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే నువ్వు నేను చూపించినట్లు, నేను నీ చేపట్టుకొని నడిపించినట్లు, నేను చూపించిన దారిలో నువ్వు కార్యం చేసినప్పుడు అక్కడ విప్లవం తీసుకొని వచ్చేది నేను, అక్కడ మార్పు తీసుకొని వచ్చేది నేను, అక్కడ స్వస్థత తీసుకొని వచ్చేది నేను, అక్కడ రక్షణ తీసుకొని వచ్చేది నేను. ఇదిగో నా రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండు. అది ఎప్పుడు ఏ సమయమైనా జరుగుతుంది అని మీరు మాతోనే మాట్లాడుతున్నారు ప్రభువా, ఈ కీర్తన ద్వారా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంట ఈ కీర్తన. సంఘముగా మేము ఏకీభవించి ఒక యూనిటీలో మేము ఎలాగ ఉండాలి, ఎలా కట్టబడాలి, ఎలాంటి కార్యం చేయాలి అనేది సూటిగా స్పష్టంగా మీరు మాతోని మాట్లాడుతున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ ఫేస్బుక్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క సంఘాన్ని మీకు సమర్పించుకొని మేమందరం ఇక్కడ ప్రతి ఒక్క ప్రవక్త కానీ, ప్రతి ఒక్క ఇవాంజలిస్ట్ కానీ, పాస్టర్ కానీ, ఇక్కడ మాట్లాడినప్పుడు రెవరెండ్ కానీ, బిలీవర్ కానీ, స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, మీ వాక్యం ఎత్తుకొని మాట్లాడినప్పుడు తండ్రి, అందరినీ ఒక్క కుటుంబంగా ప్రభువా, మీ కుటుంబంగా తండ్రి, బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరంగా నిలబెట్టి ప్రపంచమంతంతటా ఇక్కడి నుంచి వాక్యం వెళ్ళినప్పుడు తండ్రి ఎన్నో మంచి కార్యాలు జరగాలి. మేము చూడలేమేమో, మాకు తెలియదేమో, కానీ మేము పరలోక రాజ్యంలో ఖచ్చితంగా ఒకరోజు తెలుసుకుంటామంట. ఈ ప్రార్థనను ప్రభువా మీ సన్నిధానంలో సమర్పించుకొని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఒక్క స్తుతి అర్పించుకొని, లెట్ ఆల్ మార్టల్ ఫ్లెష్ కీప్ సైలెన్స్ and with fear and trembling stand, ponder nothing earthly minded, for with blessing in his hand Christ our God to earth descended.
మన కొరకు తిరిగి వచ్చిన దేవుడిని ఆరాధిస్తామంట. మీ అందరికి వచ్చినట్లయితే మీరందరూ కూడా ఏకీభవించి ఆరాధించాలని కోరుచున్నాను. Keep silence and with fear and remain stand. Ponder nothing earthly minded, for it blessing in His hand. Christ our God to earth descended, our full homage to demand. King of kings, yet born of Mary, as a fold on earth He stood. Lord of lords in human vesture, in the body and the blood, He will give to all the faithful His own self forever full. Hallelujah. Drank the host of heaven, spreads His light God on the way. As the light of light descended from the realms of endless day, that the powers of hell may vanish, as the darkness clears away. Yes, Lord. Children in sleepless well their faces to His presence, as with ceaseless voice they cry. At His feet the six-winged seraphs, cherubim with sleepless eyes, and their faces to His presence, as with ceaseless voice they cry. Hallelujah, 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 Lord Most High. Thank you, Lord. Thank you, Jesus. కీర్తనలు 45లో కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. When a friend is struggling, learning the 5 steps of the break.
ఈ కీర్తన ఎలాంటి కీర్తన అంటే దిస్ ఇస్ అన్ ఎమోషనల్ వెడ్డింగ్ సాంగ్. Prefigures prophetically the relationship of Christ and his bride, the church. Ancient rabbis have applied it to Messiah and his majesty. యూదులను అంటే వాక్యం తెలిసిన యూదులను మెస్సయ్య ఎవరు అని అడిగితేనంట దావీదు కుమారుడు అని అంటారంట. అది ఎంత సత్యం అండి. As this earthly king is identified among the sons of men, King Jesus oftentimes identified himself as the Son of Man. మనుష్య కుమారుడు అని మానవులని విడిపించడానికి, మనకి విడుదల ఇవ్వడానికి దిగి వచ్చిన దేవుడు. కొన్ని వచనాలు ధ్యానించుకుందాము. కీర్తనలు 45లో. అంటే ఇది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంటే సంఘము దేవుడితోని ఏకీభవించాలంట. అన్ని రకాలుగా మనము యూనిటీలో ఉండి ఆయనతోని మనకు ఉన్న సాన్నిహిత్యాన్ని మనం ఒకళ్ళకొకళ్ళు కూడా మనం పెంచుకొని అలాగ మనం పని చేయాలంట. ఏలడం, రూలింగ్, ఆయన రాజ్య సువార్త కోసం పనిచేసేది అనేది ఏంటనేది అవి కూడా మనం చూస్తామండి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. నా నాలుక ద్వారా ప్రాయవని కాలము వలె నున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కట్టిములను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. వాహనమెక్కి బయలుదేరి వస్తున్నారంట దేవుడు. అందుకనే మనం అందరినీ ఒక సంఘముగా, బ్రైడ్గా, ఆయనకి వధువుగా నిలబడి పనిచేయాలి. ఇక్కడ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ అనే మెటఫర్ ఎందుకు ఇచ్చారంటే, అలాగ ఉండినప్పుడే, అలాంటి ఒక రిలేషన్షిప్లో ఉండినప్పుడే, అలాంటి ఒక అనుబంధం, ఒకరికొకరు సాక్రిఫైస్ చేసుకొని, ఒకరికొకరు అర్థం చేసుకొని, ఆ జీవితం అనేది ఏకీభవించి జరిగించుకున్నప్పుడంట ఆ కుటుంబం అనేది పెరుగుతుంది. ఆ కుటుంబం అనేది పెరుగుతున్నప్పుడు ఇట్ బికమ్స్ ఫ్రూట్ఫుల్ అండ్ ఇట్ గెట్స్ మల్టిప్లైడ్, ఫలించి వృద్ధి అవుతుందంట. అందుకని మనం కూడా సంఘముగా, ఒక్క సంఘముగా, ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరంగా మనము కూడా అలాగూ ఆయన కొరకు పనిచేసినప్పుడంట ఫలించి వృద్ధి చెందుతామంట. మనం మాత్రం కాదు, మన కుటుంబం మాత్రం కాదు, ఎన్నో కుటుంబాలకి మనము వాళ్ళు కూడా ఫలించి వృద్ధి అయ్యేటట్లు మనం చేస్తామంట. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద ఫేస్బుక్ హియర్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీ బాణములు వాటి గలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. ఇది క్రీస్తు బాణములు మాత్రం కాదు, బిలీవర్స్ ఒక్కొక్కళ్ళకి ఇలాంటి ఒక అధికారం, అర్హతని దేవుడు అనుగ్రహించారు. ఎలాంటి సమయంలో మనం ఎప్పుడు వాడుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆయన దగ్గర ప్రార్థన చేయాలి, మనం కార్యం చేయాలి. జస్ట్ యాక్షన్ యువర్ ప్రేయర్. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము.
దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఎవరు చెప్తున్నారంటే తండ్రి అయిన దేవుడు పలుకుతున్నట్లు ఇక్కడ ఈ కీర్తనలో రాయబడి ఉన్నది. సో దిస్ ఇస్ ద ప్రూఫ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రినిటీ. హీ ఈస్ గాడ్. త్రియేక దేవుళ్ళో ఒక్క భాగం, ఒక్క దేవుడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. 100% God and 100% human. నీ నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. వర్స్ 7-8. కావున దేవుడు నీ దేవుడే చలికాంత కంటే హెచ్చగనట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములల్ల గొప్ప రసవాసన, అగరువాసన, లవంగపట్ట వాసన, దండముతో కట్టిన నగరులలో తంతివాద్యమును నిన్ను సంతోషపెట్టుచున్నవి. దిస్ పిక్చర్స్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. అంత ఉన్నత స్థానానికి తన కుమారుణ్ణి దేవుడు హెచ్చించారంట. This is the fragrance of God's glory. మనం బిలీవర్గా మనము సాంబ్రాణి కానీ ధూపాలు కానీ కొవ్వొత్తులు కానీ వెలిగించాల్సిన అవసరం లేదంట. మన ప్రార్థననే ఒక సాక్రిఫిషియల్ ఆఫరింగ్గా దేవుడి సన్నిధానం చేరుకుంటుందంట. మన స్థుతులే ఒక సాక్రిఫిషియల్ ఆఫరింగ్గా దేవుడి సన్నిధానంలో చేరుకుంటుందంట. అదే ఇక్కడ చెప్తున్నారు. మనం ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, వాక్య భాగం ధ్యానించినప్పుడు అంట, ఒక సంఘముగా ఏకీభవించి చేసినప్పుడంట అది దహన బలిగా అయిపోతుందంట. అక్కడ మనం ఆల్టర్ కట్టేస్తున్నాము. అది ఒక చాలా ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ సాక్రిఫైస్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ వర్క్ టువర్డ్స్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యానికి మనం చేసే చాలా ప్రాముఖ్యమైన ప్రశస్తమైన పని ఏంటంటే, ప్రయాసం ఏంటంటే ఇదే. సంఘముగా ఏకీభవించి ఆయన ముందు మొరబెట్టుకోవడము, ఆయన ఇచ్చిన వరాలను బట్టి కార్యం చేయడం. ఎన్నో వరాలు ఎంతోమందికి దేవుడు అనుగ్రహించారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయితే లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఆ దొంగ యేసుప్రభు పక్కన ఆయనను కూడా చాలా చాలా రకాలుగా హింస పెట్టారు, కొట్టారు, సిలువ వేశారు. సిలువలో ఉన్నాడు, ఇంకా ఆయన వేలాడుతున్నాడు. ఆయన ప్రాణం కూడా ఎప్పుడు పోతుందో అని అన్నట్లు ఉన్నాడు. కానీ యేసు ప్రభువుని చూసినప్పుడు, ఆయన మాటల్ని విన్నప్పుడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, వీళ్ళని క్షమించండి అని ప్రపంచ పాపాలని క్షమించే శక్తి అనేది, అలా అడిగే శక్తి అనేది తండ్రి దగ్గర తన అర్హతని, తన అధికారాన్ని నిలబెట్టుకొని అందరి ముందు, ప్రపంచం ముందు, ఆ క్రాస్లో, ఆ సిలువలో అలాంటి ఒక భయంకరమైన బాధలో ఉన్న దేవుడు అలా అడిగినప్పుడు, యేసుప్రభు అడిగినప్పుడు ఈయన దేవుడే అనే మాటని ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే తండ్రి, నా ప్రార్థన ఇది, నన్ను నీతో పాటు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళు అని అన్నట్లు మనవి పెట్టుకున్నాడు. నీ రాజ్యములోనికి నన్ను నడిపించు. వెంటనే ఆయన అడిగిన ఆ మనవిని దేవుడు ఆలకించి, ఎస్, యు షాల్ బి విత్ మీ ఇన్ ప్యారడైస్.
నాతో పాటు పరలోక రాజ్యంలో నువ్వు కూడా ఉందువు అని అన్నట్లు అందరి ముందు అనుగ్రహించారు దేవుడు. పరలోక రాజ్యం అనేది ఏంటనేది ఆ కొద్ది సమయంలోనే యేసు ప్రభువుతోని ఆ సిలువ ఎత్తుకొని నడిచినప్పుడు, వాళ్ళు కూడా ఎత్తుకొని నడిచారు కదా ఆ దొంగలు కూడా, ఆ కలువరి ప్రయాణంలో తెలుసుకున్నాడంట ఆ కొద్ది సమయంలో. అయితే మనము ఇంకా ఎంత తెలుసుకోవాలి, మనం ఎంత సమర్పించుకోవాలి అనే ఈ సమర్పణ జీవితాన్ని మాసిలామణి గారు కొద్ది సమయం, ఆయన బయోగ్రఫీ చదివితే తెలుస్తుంది, కొద్ది సమయం కొద్ది కాలం ఆయన పడిపోయినప్పుడు ఎంతో దుఃఖముతోని ఎంతో రిపెంటెన్స్తోని రచించిన ఈ కీర్తనను మీరందరికీ వచ్చినట్లయితే మీరందరూ కూడా ఏకీభవించి నాతో పాటు స్తుతించాలి, ఆరాధించాలి అని కోరుచున్నాను. ప్రభు యేసుని వదనములు నా దేవుడు కనిపించే. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. పాపాత్ముల బ్రోచుటకై కృపలో లిఖిన కలువరిలో పరలోకముకై చిరజీవముకై పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. దిశలన్నీయు తిరిగి తినే నా పాపపు దాహముతో దోషములో మసలుచును దౌర్జన్యము చేయుచును దోషములో మసలుచును దౌర్జన్యము చేయుచును. తన పీడనతో మృగవాంఛలతో ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో దేవుడు కనిపించే. యేసుని రాజ్యములో భువికేటించితి రోజు ఈ పాపిని క్షమించే. జ్ఞాపకముతో బ్రోమని ఇలా వేడి తిని విలపించును ఈ తీరను నా వినతి. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. పరదేశున ఈ దినమే నా ఆనందములోను పాల్గొండుముని వాగ్దానము చేయగనే. పరలోకమేనా తొడి ఊపిరిగా పరలోకమేనా తొడి ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. అయితే అప్పుడు కీర్తన 45లో రచించిన ఆ ప్రాఫెసీ అనేది ఎబ్రేలు పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో ఫుల్ఫిల్ అయినట్లు పౌలు భక్తుడు రాస్తున్నాడు. తన దూతలను వాయువులుగాను
తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే చాలా సూటిగా, చాలా స్పష్టంగా ఇక్కడ పరిశుద్ధాత్మ తండ్రి మనతో పాటు మాట్లాడుతున్నారు. తన కుమారుని గూర్చి అయితే, దేవాని సింహాసనము నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. సింహాసనం దేన్ని గుర్తు చేస్తుందండి? సింహాసనం ఆధిపత్యాన్ని గుర్తు చేస్తుంది, డొమినియన్ని గుర్తు చేస్తుంది. దేవాని సింహాసనము నిరంతరము నిలుచుచున్నది. దావీదుకి ఇచ్చిన ప్రామిస్ని మనమందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నారు. యువర్ థ్రోన్ ఇస్ ఫర్ ఎవర్. నీ రాజదండము న్యాయార్థమైనది. ఆ ఆధిపత్యం ఎలాగ ఉంటుందంటేనంట, రైచియస్నెస్తో పాటు నిండిపోయి ఉంటుందంట, పొంగి పొర్లుతుందంట. ఆ రాజదండం అనేదంట అంత న్యాయంగా ఉంటుందంట. ఎందుకంటే సత్యమూర్తి అయిన పరిశుద్ధాత్మ తండ్రి మనతో పాటు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఆ రోజు పౌలుకి మాట్లాడినట్లు, ఆ రోజు శిష్యులందరితోని మాట్లాడుతున్నట్లు, ఆ రోజు ఎవరెవరు ఆ అప్పర్ రూమ్లో ఆ పై గదిలో అభిషేకం పొందుకున్నారో వాళ్ళందరితోని మాట్లాడినట్లు ఇవాళ ఆయన అభిషేకంతో మనం అందరినీ నింపి మాట్లాడుతున్నారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆత్మ నింపుదలతోని, పరిశుద్ధాత్మ ఆత్మ నింపుదలతోని మనం అందరినీ నింపుతున్నారు. ఏమని చెప్తున్నారు? ఆయన ప్రభు రాజదండం అంటే న్యాయార్థమైనదంట. ఇట్ విల్ బి, ఆయన రాజ్యం అనేది ఎలా ఉంటుందంటేనంట, ఇట్ విల్ బి టోటలీ అన్లైక్ ఎనీ అదర్ కింగ్డమ్ బికాస్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్. ప్రాణ పరిహార్త బలిని సిలువల అర్పించినప్పుడు, ఆ సిలువ మనకి దేన్ని గుర్తు చేస్తుందండి? విక్టరీ ఓవర్ డెత్. ఒకటే మాట, విక్టరీ ఓవర్ డెత్. మనకి మరణం ఎక్కడి నుంచి వస్తుంది? సాతాను తీసుకొని వస్తాడు. కానీ సిలువ వైపు చూసిన వాళ్ళకి, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి నిత్య జీవం. దట్స్ రీజన్ దే సే విక్టరీ ఓవర్ డెత్. దేర్ ఇస్ విక్టరీ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తమే జయం. 9వ వచనం, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. దేవుని ప్రసన్నత ఎప్పటికీ బిలీవర్స్కి ఎప్పటికీ ఉంటుందంట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఒక్క కీర్తన పాడుకొని మనము దేవుణ్ణి స్తుతిస్తామండి. ఎంత మంచి దేవుడు! ఆయన మన కోసం తన సింహాసనాన్ని, తన గ్లోరీని వదిలిపెట్టేసి వచ్చారు. ఎంత మంచి దేవుడు అంటే! అయితే మనం ఆయన సింహాసనాన్ని కొరకు, ఆయన రాజ్యాన్ని కొరకు మనం ఎంత పని చేయాలి? హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీ ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఇట్ ఈస్ అ వెరీ పాపులర్ తెలుగు క్రిస్టియన్ సాంగ్. మీ అందరికీ వచ్చినట్లయితే నాతో పాటు ఏకీభవించి దేవుడిని స్తుతిస్తామండి. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీ ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా,
నీ చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినారు. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినాను, నన్ను నీవు విడవలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినాను, నన్ను నీవు విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేదేనసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీ ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. Thank you, Lord. Thank you, Jesus. Psalm 45 is called a messianic psalm because it prophetically describes the Messiah's future relationship to the church. Future relationship to the church. That is what we all are experiencing now. మనమందరం యూనిటీగా ఏకీభవించి క్రీస్తు శరీరంగా మనమందరం ఆయనతో పాటు పనిచేస్తున్నామంట. హిస్ బాడీ ఆఫ్ బిలీవర్స్. What is the church? His body of believers. It expresses God's abundant blessing on his Messiah. The church is described as bride of Christ in Revelation chapter 19 verses 7 to 8. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువనగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. He can come anytime. We are waiting as believers. We are waiting for his coming. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనున్నట్లు ప్రకాశములను నిర్మలమునమైన సన్నటి నారబట్టలు ఆమెకి ఇయ్యబడును. ఆ నారబట్టలు ఏంటి? దేవుని నీతి, హిస్ రైచియస్నెస్. అవి పరిశుద్ధులను నిత్యముగా వాళ్ళతో పాటు ఉండి వాళ్ళని రైచియస్గా తీరుస్తుందంట. ఇట్ డిక్లేర్స్, హిస్ రైచియస్నెస్ డిక్లేర్స్ యాజ్ రైచియస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ టు కమ్.
యెషయా 9వ అధ్యాయం 6-7 వచనాలు ధ్యానించుకొని ఆయన రాజ్యంలో ఎలా పని చేయాలి, మన ముందు ఉన్న వాళ్ళు, మనతో పాటు ఇంతకుముందు ఇక్కడ ఉన్న బిలీవర్స్ మనకి ఒక ఎగ్జాంపుల్గా ఎలా పనిచేశారు, మనం ఎలా పని చేయొచ్చు, ఎంత అర్హత అధికారాన్ని పొందుకొని మనం ఎంత ధైర్యంగా మనం ముందుకు వెళ్ళి పని చేయొచ్చు అనే కొన్ని మాటల్ని ధ్యానించుకొని ముగించుకుందామండి. ఏలి అనగా మనకు శిశువు పుట్టను, ఎంత అధికారం. మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆయన భుజము మీద రాజ్యభారం ఉంది. బిలీవర్స్ అయిన మనం మీద కూడా ఆ రాజ్యభారం అనేది ఉంది అనేది దేవుడు గుర్తు చేస్తున్నారు. మనం ఎలా పని చేయాలి అనే మాటని కూడా కొన్ని ఎగ్జాంపుల్స్తోని దేవుడే మనకి చెప్తారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇది మొదలుకొని విడిలేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలను నీతి వలను రాజ్యమును స్థిరపరచుటకు అతను సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. లూకాసు వార్త 1వ అధ్యాయం 32-33. ఇవన్నీ ముందుగానే యెషయా ఎలాగో ప్రాఫెసీ అనేది ఇచ్చారో అలాగే ఇక్కడ దూత కూడా చెప్తున్నాడు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదిగా ఉండునని ఆమెతో చెప్పను. What a mighty God you have conceived in your womb. సర్వోన్నతుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్ అనేది ఎంతో స్పష్టంగా సూటిగా అక్కడ మరియతోని దేవదూత చెప్తున్నాడు. మనమందరికి కూడా అలాగే దేవదూత ఏమని చెప్తున్నాడంటే, when you work as body of Christ, never forget you are working for Son of God. ఎన్నో అబామినేషన్స్ ఉన్నాయి. అవన్నిటినీ ఎదుర్కొనే శక్తి అనేది దేవుడు ఇక్కడ యేసుప్రభు ఎలా చెప్తున్నారంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 24-31 అధ్యాయంలో పరిసయ్యులు దేవుడు అక్కడ ఆశ్చర్యకార్యాలు చేసి స్వస్థత పరిచే ఎంతోమందికి డెలివరెన్స్ ఇచ్చినప్పుడు ఈయన బెయల్జెబూబ్ బయలుజెబులు ఆయనకి ఉన్న స్పిరిట్తోనే ఈయన పనిచేస్తున్నాడు అని అన్నట్లు వాళ్ళు యేసుప్రభువిని ఆయన మీద నిందనలు వేసినప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతాన్ని ఓడగొట్టలేడు. ఏ ఇల్లు కూడా అక్కడ నిలవదు. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ లైక్ దాట్. సాతానుని వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. ఎందుకు చేస్తాడు? ఈయన బయలుజబ్బు వలనే దయ్యములను వెళ్ళగొడుతున్నాడు అని అన్నట్లు వాళ్ళ దేవుడి మీద నిందన వేసినప్పుడు ఎంత సూటిగా ఎంత బ్యూటిఫుల్గా సమాధానం ఇస్తున్నారంటే, సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యము ఎలాగ నిలుచును? నేను బయలుజబ్బుల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? హీఈస్ టర్నింగ్ ద టేబుల్ ఆన్ దెమ్. మీ కుమారులు ఎవరి వల్ల వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పులయ్యుందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉంది, మీరు కనుక్కోండి, తెలుసుకోండి అని అంటున్నారు. దేవుడే నిలబడ్డారు వాళ్ళ ముందు, దేవుడే జవాబిస్తున్నారు. కళ్ళు తెరుచుకొని మీరు చూడండి,
చెవులార వినండి నా మాటలు, మనసులో తీసుకోండి. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంట్లో చొచ్చి అతన్ని సామగ్రినితో దోచుకొనగలుగుతాడు. ఎలాగో బలవంతుడిని ఆయన జయించగలుగుతాడు? ముందు ఆ బలవంతుణ్ణి బంధించాలి. బంధించకుండా ఆయన ఎలాగో దోచుకోగలుగుతాడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండి వాడు నాకు విరోధి, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. కాబట్టి నేను మీతో చెప్పునది ఏమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు అని ఏమంటున్నారంటే, ఈయన ఆత్మతోని, పరిశుద్ధాత్మతోని వాళ్ళని బంధిస్తున్నారు. మీరు బయలుజబుల ఆత్మతోని నేను చేస్తున్నాను కార్యం అని మీరు నా మీద నిందనలు వేసినప్పుడు మీరు పరిశుద్ధాత్మ మీద నిందనలు వేస్తున్నారు అని అన్నట్లు యేసుప్రభు వాళ్ళకి చెప్తున్నారు. లైక్ దిస్ ఇస్ అ బ్లాస్ఫెమీ అగెయిన్స్ట్ హోలీ స్పిరిట్ గాడ్. దీనికి క్షమాపణ అనేది ఎక్కడా లేదు అని ఆ పరిసయ్యులతోని, ఆ యాజకులతోని యేసుప్రభు సూటిగా చెప్తున్నారు. దట్ దేర్ ఇస్ నో పార్డన్ ఆర్ దేర్ ఇస్ నో ఫర్గివ్నెస్ అగెయిన్స్ట్ యువర్ blame against the works of Holy Spirit God. Your attacks against the works of Holy Spirit God. పాపమును దూషణయు వారికి క్షమింపబడదును కానీ ఆత్మ విషయమైన దూషణకు పరిశుద్ధాత్మని మీరు దూషిస్తున్నారు. నాలో ఉన్న పరిశుద్ధాత్మని మీరు దూషిస్తున్నారు. మీకు పాప క్షమాపణ అనేది లేదు. అయితే పరిశుద్ధాత్మ అభిషేకంతో కార్యం అనేది ఎలాగ చేయగలుగుతాము మనము? మన ముందు మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మిషనరీస్ వచ్చారు, ఎంతో దూరం నుండి వచ్చారు. వాళ్ళు ఎలాగ కార్యం చేశారండి? దేవుని నడిపింపుని బట్టి ఆయన రాజ్యం కట్టడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఏమీ కార్మైకల్ కేమ్ ఫ్రమ్ ఐర్లాండ్. విలియం కేరీ కేమ్ ఫ్రమ్ అమెరికా, అమెరికన్ బ్యాప్టిస్ట్ మినిస్ట్రీ. విలియం కేరీ గారు. గ్రహం స్టైన్స్, he came from Australia. Mother Teresa came from Europe. వీళ్ళందరూ ఇక్కడ వచ్చి, వీళ్ళందరూ వచ్చినప్పుడు ఈ కంట్రీల పరిస్థితి అనేది ఎలా ఉండింది? విలియం కేరీ గారు వచ్చినప్పుడు ఎంతో పావర్టీలో ఉంది. దెర్ వాస్ నో వన్ యూనిఫైడ్ కంట్రీ. ఎన్నో స్టేట్స్గా, ఎన్నో రాజ్యాలుగా చిన్న చిన్న రాజులు ఏలుతున్నారు. ఇట్ వాస్ నాట్ లైక్ ఎ వన్ బిగ్ ఇండియన్ కంట్రీ. ఒక పెద్ద దేశంగా ఇప్పుడు ఉన్నట్లు అప్పుడు లేదు. అప్పుడంతా చెదిరిపోయి ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. ఇంకా ఆ చెదిరిపోయి ఉన్న స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్స్ లేవు, ప్రజలకి దానికి కావాల్సిన సౌకర్యాలు లేవు, దానికి కావాల్సిన ధనం అనేది లేదు. ఎందుకంటే చాలా పావర్టీలా ఉంది కంట్రీ అనేది. ఎడ్యుకేషన్ లేదు, హాస్పిటల్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దెర్ వెర్ నో ట్రైన్స్, దెర్ వెర్ నో రోడ్స్, there were no
ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరికి వాళ్ళకి పక్క ఇంటి వాడు ఎదురింటి వాడు ఏదో ఒకటి ఇస్తే వాటికి మిత్తి ఇచ్చి వడ్డీ మీద బ్రతికే వాళ్ళు ఉన్నారు. వడ్డీ ఇచ్చి వాళ్ళ తరాలని వీళ్ళకి బానిసలుగా అలాగ బ్రతికే వాళ్ళు కూడా అప్పుడు ఉన్నారు. అంత పావర్టీలో ఉన్నారు ప్రజలు. కానీ అంత పావర్టీలో ఉన్న ప్రజలను వాళ్ళ మధ్యలో ఎన్నో మార్పులు ఎవరు తీసుకొని వచ్చారండి? మిషనరీస్ తీసుకొని వచ్చారు. అదే ఇక్కడ రాజ్యభారం నువ్వు మోయు, రాజదండం నీకు ఇచ్చాను, నీతిగా నువ్వు పనిచేయు, చుట్టూ ఉన్న వాళ్ళు ఫలించి వృద్ధి అయ్యేటట్లు నువ్వు పని చెయ్యు అంటే ఇలాగ పని చేయాలి. అంటే మనం ఎలా పని చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ అప్ ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ ద గవర్నమెంట్, ఇన్ ద మెడికల్ ఫీల్డ్, ఇన్ ద సైన్స్, ఇన్ పాలిటిక్స్, ఇన్ బిజినెస్, ఇన్ ఇండస్ట్రీస్. బిలీవర్స్ అట్లా పని చేస్తేనే ఈ ప్రపంచాన్ని దేవుడు మనకి అధికారం ఇచ్చినట్లు మనము కట్టగలుగుతాము. క్రీస్తు శరీరంగా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమీ కార్మైకల్ ఆవిడ ఐర్లాండ్ నుంచి వచ్చినప్పుడు ఎంత దూరం ఆ రోజులని, ఇట్ వాజ్ ఇన్ 1800 అండ్ లేట్ 1800 అండ్ బిగినింగ్ ఆఫ్ 1900. ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ షిప్లో వచ్చారు. ఫస్ట్ షీ రీచ్డ్ చెన్నై. చెన్నైలో దోనవూర్ అనే ఊర్లో ఆవిడ ఆ రోజు కట్టిన ఒక పెద్ద ఆర్ఫనేజ్ అనేది ఇంకా ఉందన్నమాట. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఆర్ఫనేజ్. ఇంకా వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. వచ్చినప్పుడు ఆవిడ ఏం చేశారు? సాతాన్ని ఎలాగ బంధించారు ఆవిడ? టెంపుల్స్లో దేవదాసులుగా చిన్న బిడ్డలను, ఆడపిల్లలను, చిన్న పిల్లలు 5 ఏండ్లు 6 ఏండ్లు 8 ఏండ్లు 10 ఏండ్లు దేవదాసులుగా వాడుకున్నప్పుడు ఎంతోమంది బిడ్డలను ఆవిడ విడిపించారు. ఆవిడకి ఉన్న ధనమంతా దేవుడు రాజ్యం కట్టడానికి పెట్టారు. ఆవిడ ఇంత దూరం వచ్చారు. వాళ్ళని దేవుని మార్గంలో నడిపించారు. ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి. ఎంతోమంది ఆడపిల్లలు ఆ బంధకత్వం నుంచి విడిపించబడ్డారు. దేవుని రాజ్యం కట్టడం అనేది ఇదే. నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకి వచ్చి ఉన్నది. దేవుని రాజ్యం అనేది మన యొద్దకి వచ్చి ఉన్నది. ఆయన పిలిపిది, మనం కార్యం చేయాలి అని ధైర్యంగా వాళ్ళు ప్రయాణం చేసి ఎక్కడో తెలియని కంట్రీ అనే ఇండియాకి ఇంత దూరం వాళ్ళు ప్రయాణం చేసి వాళ్ళు వచ్చారనమాట. ఆ బలవంతుని ఇంట్లో వచ్చి అతన్ని ఎలాగో మనం బంధించాలి, ఎలాగో మనము దోచుకోవాలి, ఎలాగో అక్కడ ఉన్న వాళ్ళు విడిపించబడాలి అనే దాన్ని ప్రత్యక్షంగా ఈ మిషనరీస్ చూపించారు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఇంకా ఒక్క మిషనరీ అలాగే విలియం కేరీ గారు, హీ started a big educational institution in Serampur, and he started many financial institutions and library పెట్టారు, పోస్ట్ ఆఫీస్ స్టార్ట్ చేశారు. ఇలా ఎన్నో రకాలుగా మార్పులు తీసుకొని వచ్చారు. అన్నిటికన్నా ఎక్కువ సతీ అనే ఆ భయంకరమైన మర్డర్ని కొట్టివేశారు. అది సతీ అనేది ఎలాంటిదండి? భర్త చనిపోతే బ్రతికి ఉన్న భార్య కూడా భర్తతోనే ఆ చితలో చనిపోవాలంట. అలాంటి ఒక భయంకరమైన ప్రాక్టీస్ని ఈయన కొట్టివేసేసి రాజారాం మోహన్ రాయ్ గారి దగ్గర ప్లీడ్ చేసి వేసేసి అది ఒక ప్రోటోకాల్గా తీసుకొని వచ్చారు. ఏంటనేది, సత్య అనేది ఇంకా జరగడానికి వీల్లేదు. అలా జరిగినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఎవరు చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి అని అన్నట్లు అలాంటి ఒక రూల్ని తీసుకొని వచ్చారు. ఎవరు తీసుకొని వచ్చారండి? విలియం కేరీ గారు. ఆయనకి ఎందుకండి? బట్ హీ కేమ్ అండ్ వర్క్డ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అలాగే ఇదా సోఫియా స్కడర్ 1870 నుంచి 1960 వరకు ఆవిడ అమెరికన్ మిషనరీ కూతురు అనమాట. ఆవిడ మెడికల్ మిషన్ స్టార్ట్ చేశారు. ఎక్కడ అండి? ఒక చిన్న 40 బెడెడ్ మెడికల్ మిషన్గా ఒక చిన్న హాస్పిటల్ స్టార్ట్ చేశారు వేలూరులో.
ఇవాళ ఎంత పెద్దగా అయిందంటే ఆవిడ అక్కడ స్త్రీలు వాళ్ళు అనుభవించి ఎంతోమంది చనిపోతున్నారు ప్రసవంలో. అది చూసేసి ఆవిడ అమెరికా వెళ్ళి మెడిసిన్ చదివి అందులో క్వాలిఫై అయ్యి, నర్సుగా క్వాలిఫై అయ్యి, డాక్టర్గా క్వాలిఫై అయ్యి ఆవిడ తిరిగి వచ్చినప్పుడు ఆవిడ ఎంతోమందిని నర్స్గా మెడికల్ టీం, ఒక పెద్ద మెడికల్ టీం తయారు చేసి నర్స్గా ఎంతోమందికి అన్కండిషనల్ లవ్ అనేది ఏంటనేది, దేవుని పట్ల ప్రేమ అనేది ఎలా చూపించాలి అని వాక్యంలో నడిపించి వాళ్ళందరినీ అలాంటి ఒక సమర్పణ జీవితం అనేది ఎలా ఉండాలి అని ఆవిడ చూపించేసి ఆ పెద్ద హాస్పిటల్, వెలూర్ హాస్పిటల్ అనేది ఇవాళ ఎంతమంది అండి అక్కడ పేషెంట్స్, 2 million పేషెంట్స్. ఇట్ ఈస్ సచ్ బిగ్ వరల్డ్ క్లాస్ హాస్పిటల్. ఎక్కడెక్కడి నుంచో అక్కడ డాక్టర్స్ వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారంట. దేవుని రాజ్యం కట్టారు. ఇట్ ట్రైన్స్ 1000 డాక్టర్స్ ఎవ్రీ ఇయర్, నర్సెస్ అండ్ అదర్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఈచ్ ఇయర్. It has been a witness to the healing ministry of Christ through excellence in education, service, and research, to serve and not to be served. She brought new hope and dignity to women in South India. రాజ్యం కట్టేదంటే ఇలాగూ కట్టాలంట. So what was the victory of cross? The victory of cross is victory over death. ఇలాగూ రాజ్యం కట్టాలి అని అన్నట్లు దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. ప్రతి ఒక్క బిలీవర్ని ఆనంద తైలముతో దేవుడు అభిషేకించారంట. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, రాజదండము నీ రాజదండము న్యాయార్థమైన దండము. ఆయన సింహాసనం ఎప్పటికీ నిలిచి ఉంటుందంట. క్రీస్తు శరీరంగా మనమందరం పనిచేసినప్పుడు ఆయన సింహాసనము, ఆయన రాజదండము ఎప్పటికీ నిలిచి ఉంటుందంట. ఎందుకంటే మనకి అంత శక్తిని, అంత ఎంపవర్మెంట్ని దేవుడు మనకి అనుగ్రహించారు. ఈ మిషనరీస్ వాళ్ళ జీవితం మనం చూసినట్లయితే మనం ఎంతో ధైర్యం తెచ్చుకొని మనం ముందుకు వెళ్ళి ఎన్నో మంచి కార్యాలు మనం చేయొచ్చు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. తండ్రి, మీరు మాతోని మాట్లాడిన విధానానికి వందనాలు ప్రభువా. మీ బిడ్డలను అంత ధైర్యం ఇచ్చి, అంత సాహసం ఇచ్చి, ఆయురారోగ్యం ఇచ్చి, అంత సమృద్ధి ఇచ్చి మీరు ఎలాగ నడిపించారో ప్రభువా. మీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి, మీ రాజ్య సువార్తలో పనిచేసే, సువార్త కొరకు పనిచేసే, మీ రాజ్యాన్ని కొరకు, మీ రాజ్యం కట్టడానికి కొరకు పనిచేసే ప్రతి ఒక్క బిడ్డని మీరు అలాగూ హెచ్చించి వాడుకోవాలని కోరుచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్.